సో, మనం చూసాం కదా! ఉదయం నుంచి ఒక పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కానీ, లేకపోతే మీడియాలో కానీ ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అది ప్రచారమో, నిజమో ఇప్పుడు అడ్వకేట్ ఉన్నారు మేడం. నమస్తే మేడం. సో, నమస్తే. 2 డేస్ నుంచి కాదు, ఈరోజు పొద్దున్నుంచి అయితే ఈ వార్త బాగా వైరల్ అవుతుంది. సునీత అనే ఆమె మీద పోలీసులు అత్యుత్సాహం ప్రయత్నించి ఆమె మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారంట. సో, అది నిజమా? అబద్ధమా? పోలీసులైతే అక్కడ అక్కడ ప్రయోగించారన్నారు. పరిస్థితి చూస్తే హ్మ్. థర్డ్ డిగ్రీ ఉపయోగించారనేది చాలా స్పష్టంగా ఉంది. హ్మ్. అది ఆమె పరిస్థితిని చూస్తే అదే కనిపిస్తుంది. హ్మ్. ఉపయోగించలేదు, సరే ఉపయోగించలేదు. అసలు పోలీస్ స్టేషన్‌కు 6 గంటల తర్వాత మహిళని ఎట్లా తీసుకెళ్తారు? వాళ్ళు చెప్పిందే రైట్ అందాం. హ్మ్. 6 గంటల తర్వాత తీసుకెళ్ళకూడదుగా? ఎందుకు తీసుకెళ్లాల్సొచ్చింది? హ్మ్. కాబట్టి దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది 6 గంటల తర్వాత తీసుకెళ్లారంటే 100% థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. హ్మ్. 6 గంటల తర్వాత తీసుకెళ్ళినారు అన్నదే ఇల్లీగల్ యాక్టివిటీ. హ్మ్. థర్డ్ డిగ్రీ కన్నా పెద్ద నేరం అది. కాబట్టి అక్కడ మనం చెప్పాల్సిన అవసరం లేదు. హ్మ్. ఆమెను కొట్టడం చేతనే థర్డ్ డిగ్రీ ఉపయోగించినట్టు కాదు. నువ్వు 6 గంటల తర్వాత తీసుకెళ్ళడమే ఇల్లీగల్ యాక్టివిటీ కింద వస్తది. హ్మ్. అంతకన్నా పెద్ద నేరం ఏం లేదు. హ్మ్. అంటే ఇప్పుడు ఆ బంగారం తీసుకున్నారా? తీసుకోలేదా? ఆమె మీద ఎటువంటి అంటే నిజం నిర్ధారణ కాకముందే ఆమె మీద టూ మచ్‌గా ఆమెని ఎట్లా అంటే వాళ్ళ కొడుకు ముందునే ఆమెకు చిత్రవదలు చేశారంట. అంటే కొడుకునంటే చిన్న పిల్లగాడు అతను గూడా. సో, ఆమె బుడ్డ పిల్లగాడి పక్కనే ఆమె తల్లిని చిత్రహింసలు పెడుతుంటే, ఆ కొడుకు చూడలేకపోయి ఆ అమ్మాయి అతను ఏడుస్తున్నా సరే, మా కాలు సంథింగ్ ఏదో బాలేదన్నా సరే పోలీసులు విడిచిపెట్టలేదంట. సో, పోలీసుల మీద ఆల్రెడీ సస్పెండ్ అయ్యారు. మొత్తం ఒక 5 కానిస్టేబుల్లు, ఒక సీఐ అయితే సస్పెండ్ అవ్వడం జరిగింది. దాంట్లో ఒక మహిళా కానిస్టేబుల్ ఉండడం కూడా ఒక దుర్భరమైన పరిస్థితి. సో, వాటి మీద మీ స్పందన ఏంటి? అంటే ఇక్కడ సస్పెన్షన్ అనేది ఇట్లాంటి వాటిల్లో ఇల్లీగల్ అంటే అక్రమ లావాదేవీలకు గానీ, పనులకు గానీ పాల్గొన్నటువంటి పోలీసులను ఒక సస్పెన్షన్‌తోనే ఆపేయకూడదు. హ్మ్. వాళ్ళు అసలకి ప్రభుత్వ ఉద్యోగానికే అనర్హులు. అందులో దట్టు పోలీస్ డిపార్ట్మెంట్‌లో. కాబట్టి వాళ్ళను ఉద్యోగాల నుండి ఊడబెరకడం బెస్ట్. హ్మ్. ఆ విషయం వెంటనే అంటే 24 అవర్స్‌లో ఆ చర్య తీసుకుంటే హ్మ్. నెక్స్ట్ మళ్ళీ ఎవరైనా చేయాలంటే గూడంగా ఆలోచిస్తారు. హ్మ్. అది. ఆల్రెడీ ఈ విషయం రేవంత్ రెడ్డి గారి సీఎస్ దగ్గరికైతే ఎళ్ళింది. సో, రేవంత్ రెడ్డి గారు కూడా 2-3 డేస్‌లో స్పందిస్తారని చెప్తున్నారు. సో, దానికి గవర్నమెంట్ తరపున మీరేం చెప్తారు? అంటే నేను యాక్చువల్‌గా గవర్నమెంట్‌ని కాదు గదా! మేమేంటే పౌర హక్కుల ప్రజా సంఘము ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్. మేము సజెషన్ ఇవ్వగలుగుతాం గవర్నమెంట్‌కి. చెప్పండి. ఇట్లాంటివి జరగకుండా చూసుకునేటందుకు ఒక సైంటిఫిక్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. రాష్ట్రంలో గానీ, ఇతర ప్రాంతాల్లో గానీ దొంగతనాలనేవి జరుగుతున్నాయి. దొంగతనాలు ఎలా అరికట్టాలనే దాని మీద ఒక అనాలిసిస్ అనేది సైంటిఫిక్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి దొంగతనం చేసినంత మాత్రాన అదే వ్యక్తి పదే పదే చేస్తూ ఉంటారు అనేది ఒక బ్రాండ్ ఏస్తున్నారు. ఆ బ్రాండ్ అనేది పక్కకు పెట్టి నిజంగా దొంగతనాలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనే దాని మీద ఒక ట్రాన్స్‌పరెంట్ ఎంక్వైరీ అనేది ఇంపార్టెంట్. ఇంకోటి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్‌లో వీటిని అరికట్టేటందుకు కూడా చాలా మా దగ్గర చాలా చాలా ఎక్విప్‌మెంట్ ఉంది, టెక్నాలజీ ఉంది, రకరకాలుగా చెప్తూ ఉంటారు ఏదన్నా జరిగినప్పుడు. కాబట్టి వాటిని ఉపయోగించేసి ఇవి జరగకుండా చూడడం బెస్ట్. రేవంత్ రెడ్డి గారికైతే నేను అదే సజెషన్ ఇస్తున్నాను. ఇట్లాంటివి జరగకుండా రిపీట్ కాకుండా 6 గంటల తర్వాత ఏ మహిళను కూడా స్టేషన్‌కి తీసుకెళ్ళకుండా తర్వాత డీకే బోస్ జడ్జిమెంట్ అనేది పకడ్బందీగా అన్ని పోలీస్ స్టేషన్‌లో అమలయ్యేటట్టుగా చూస్తే ఇట్లాంటివి జరగకుండా ఉంటాయనేది. ఓకే అండి. థ్యాంక్ యూ. అంటే బయట ప్రచారం జరుగుతుంది ఒక విధంగా అయితే, ఈ బంగారం చోరీకి గురైన ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో అతను చెప్పే ఆ ఉద్దేశం అయితే వేరేలాగా ఉంది. వాళ్ళ చెల్లి మ్యారేజ్‌కి సంబంధించిన మ్యారేజ్ రీసెంట్‌గా అంటే త్వరలో ఉండబోతుంది. సో, దానికి సంబంధించిన విధంగా బంగారాన్ని ఇంట్లో సేవ్ చేసుకున్నాము. అదేవిధంగా కొంత క్యాష్ కూడా ఇంట్లో ఉంచాము. సో, ఈ క్యాషు అదేవిధంగా పక్కింట్లో ఉన్న సునీత మీద వెళితే బాగా డౌట్ పడుతున్నారు. అంత డౌట్ పడాల్సిన అవసరం ఏంది బ్రో? సో, యాక్చువల్‌గా 24థ్ రోజు మా ఇంట్లో దొంగతనం జరిగిందండి. సో, ఆ 24థ్ రోజు మా వైఫ్ టీచరు, నేనొచ్చేసి ఆర్ఎంపీ, మా సిస్టర్ వచ్చేసి శంషాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌లో జాబ్ చేస్తది. ఎయిర్ ఇండియా కంపెనీలో. మేమందరం డ్యూటీల పరంగా ఎవరి డ్యూటీలకు వాళ్ళు వెళ్ళిపోయినాం. సో, ఆ దొంగతనం జరిగింది మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగుండొచ్చు. ఎందుకోసం అనంటే 1:00కి మా కిటికీ డోర్స్ క్లోజ్ ఉన్నాయని చెప్పి ఇంటి పక్కన అతను చెప్పాడనమాట. సో, 1:00 నుంచి 4:00 వరకు మధ్యలో జరిగుండొచ్చు. ఆ జరిగిన విషయం కూడా మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రంట్ డోర్ లాక్ ఓపెన్ చేస్తే లోపల నుంచి పీడం పెట్టింది. మామూలుగా మేము వెళ్ళిపోయేటప్పుడు బయట నుంచి లాకేసుకొని వెళ్ళిపోయినాం. సో, ఎవరైతే దొంగతనానికి ఎంటర్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఎవరైనా వీళ్ళ ఇంటికి వస్తే, సో నేను కానీ, మా సిస్టర్ కానీ, మా వైఫ్ కానీ ఎవరైనా మేము ఇంటికి వస్తే ఇక్కడ లాక్ ఓపెన్ చేసుకొని ఇంట్లోకి ఎంటర్ అవుతామనే విషయం ఆ దొంగకి తెలిసి కావాలని చెప్పి లోపలికి వెళ్ళి సిలిగి పెట్టారు. సో, అది బయట దొంగలు అయితే చేయరా పని. సో, వాళ్ళు లాక్ ఓపెన్ చేసుకోవడం, ఎక్కడ ఉందో చూసుకోవడం ఇది చేస్తారు. సో, ఇంకొకటి ఏంటి అంటే అదే రోజు దొంగతనం జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు మీకు ఎవరి మీద అనుమానం ఉందా అని చెప్పి అడిగితే నాకు ఎవరి మీద అనుమానం లేదని చెప్పడం జరిగింది.
మీరు ఆలోచించుకో బాగా, బీరువా ఎవరైనా రిపేర్ చేసిరా, లేకపోతే ఇంటి పక్కన ఎవరైనా దొంగలు ఉండరా అని చెప్పి చెప్పడంతో ఈ ఇంటి పక్కన భీమయ్య అనే వ్యక్తి ఇంతకుముందు దొంగతనాలు చేసి చాలా కేసుల్లో అతను నిందితుడిగా నిలబడి అతని మీద ఎఫ్ఐఆర్ షీటు మరియు నోటీస్ బోర్డులో కూడా అతని ఫోటో ఉంది, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సునీత వాళ్ళ హస్బెండ్ది నోటీస్ బోర్డులో ఉన్న ఫోటో ఇది. సో అతని మీద ఫైల్ అయినటువంటి ఎఫ్ఐఆర్ ఫైల్ ఇది. ఓకే, సో మేము ఇంతకుముందు అతను దొంగతనాలు చేస్తున్నాడు కాబట్టి సార్ మాకైతే అతని మీద అనుమానం లేదు. సో ఇంతకుముందు దొంగతనాలు చేసిన పర్సన్ కాబట్టి ఏమో మేబీ అయితే వాళ్ళు కూడా అడిగినాను. సో అతన్ని ఎందుకు నువ్వు సస్పెక్ట్ చేస్తలేవు, అతను ఆల్రెడీ దొంగ కదా, నీ ఇంట్లో ఎందుకు దొంగతనం చేస్తుండకూడదు అని చెప్పి పోలీసులు అడిగినాను. సో అతను దొంగ ఉండొచ్చేమో కానీ నా ఇంట్లో దొంగతనం చేస్తాడని అయితే నేను అనుకోలేదు సార్. ఎందుకంటే నేను 15 సంవత్సరాల నుంచి కూడా ఇదే ప్రాంతంలో ఉంటున్నా, వాళ్ళు కూడా నా పక్కనే ఉన్నారు. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కానీ ఏ పరంగానైనా సరే నేను వాళ్ళకి సాయం చేసిన కాబట్టి నా ఇంట్లో దొంగతనం చేయరనే ఒక నమ్మకంతో వాళ్ళ మీద అయితే నేను డౌట్ పడతలేదు సార్ అని చెప్పానంటే, సో ఇతను ఆల్రెడీ సస్పెక్ట్ ఉన్నాడు కాబట్టి మేము తీసుకెళ్ళి ఎంక్వైరీ చేస్తాం అన్నారు. సరే ఓకే అని చెప్పి ఆ బీరువా సెట్ చేసిన ఇద్దరిని తీసుకెళ్ళి 3 రోజులు ఎంక్వైరీ చేసి జస్ట్ పిలిచి మీకు ఏమన్నా తెలుసా చేసిరా, ఒక లేకపోతే ఎవరైనా చేసి ఉండొచ్చా, సరే మీరు వాళ్ళ ఇంట్లో మీద నమ్మన పడుతురా. సో ఈ కోణంలో వాళ్ళు ఎంక్వైరీ చేసారు. 3 days తర్వాత వదిలేసిన తర్వాత మంగళవారం రోజు సాయంత్రము 5:30, 6 o'clock ఆ ప్రాంతంలో ఇప్పుడు ఈ భీమయ్య భార్య ఎవరైతే ఉన్నారో సునీత అనబడే వ్యక్తి ఒక కవర్ తీసుకొని వచ్చి ఆ కవర్ని అక్కడ వాళ్ళ తలుపు సందులో పెట్టి ఆ బండ పెట్టడమే కాకుండా అటు ఇటు కొంచెం అనుమానాస్పదంగా నన్ను ఎవరైనా గమనిస్తున్నారా లేదా అనే విధంగా చూడడంతో సో మా సిస్టర్ పైన ఫోన్ మాట్లాడుతూ అది గమనించింది. సో అది వాళ్ళే ఏం కవర్ పెట్టింది అక్కడ, ప్లాస్టిక్ కవర్ ఉంది. ఆ కవర్లో కొంత క్యాష్, 2 గోల్డ్ రింగ్స్, ఒక బ్రేస్లెట్ ఉందన్నమాట. సో అది ఆమెనే తీసుకురావడము, ఆమెనే దాంట్లో పెట్టడం అనేది ఖచ్చితంగా ప్రత్యక్షంగా మా సిస్టర్ చూసింది. సో కాకపోతే అది వాళ్ళే. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చదువుకుంటున్నారో, ఏ పర్పస్లో ఆమె అక్కడ పోయి నిలబడిందో, సో ఏం చేస్తుందో అని చెప్పి ఆమె అంతగా గమనించలేదు. సో ఆమె పెట్టిన తర్వాత బండ పెట్టి అటు ఇటు గమనించడంతో ఈమె ఎందుకు వీళ్ళింట్లో పెట్టిన వస్తువులకి అనుమానంగా అక్కడెక్కడ ఎందుకు చూస్తుంది, నన్ను ఎవరైనా గమనిస్తున్నారా లేదా అనే విషయాన్ని ఈమె ఎందుకు ఇది చేస్తుంది అన్న విషయంతో డౌట్ తోటి ఆమె పైనుంచి దిగి కిందికి వచ్చి ఇంట్లో ఉన్న నాకు చెప్పింది, అన్న ఇట్లా పలానా పర్సన్ ఇట్లా పెట్టిండి దాంట్లో, ఒకసారి ఏందో చూద్దాం పదా, అది ఏమై ఉండొచ్చో చూద్దామని చెప్పి. అప్పటి వరకు కూడా మాకు ఆమె గోల్డ్ పెట్టిందని కానీ ఆమెనే తీసిందని కానీ అనుమానం లేదు మాకు. సో ఆమె ఆ కవర్ పెట్టుతుండడం మా సిస్టర్ కళ్ళాలా చూడడం వల్ల అది ఏందో చూద్దామని పోయినాం. యాక్చువల్గా అందులో మా బంగారం ఉంటుందని కూడా మేము గెస్ చేయాలి. సో ఇక్కడ ఒక కవర్ పెట్టింది, ఆ కవర్ ఏమై ఉండొచ్చు అన్న ఒక అనుమానంతో పోయి ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో మాకు సంబంధించిన 2 గోల్డ్ రింగ్స్, ఒక బ్రేస్లెట్, కొంత క్యాష్ దొరికిందనమాట. సో ఏమంటే మేము రామరెడ్డి సార్కి కాల్ చేయడం, ఆయన వచ్చి ఇక్కడ ఆమెను ఎంక్వైరీ చేసి కవర్ నువ్వు ఎందుకు పెట్టినామని చెప్పానంటే ఆమె నేను పెట్టలేదు, ఇంతకుముందు ఒక పర్సన్ వచ్చింది వాళ్ళ ఇంటికి, ఆమె పొట్టిపోయింది. ఆ పర్సన్ మామూలుగా మెడిసిన్ కోసం వచ్చిందనమాట. సో అలివేలు అనే ఒక పర్సన్, అలివేలు అనబడే ఒక వ్యక్తి నా దగ్గరికి టాబ్లెట్ కోసం వస్తే ఆమెది పెట్టిపోయింది అని చెప్పి ఫస్ట్ ఒకసారి చెప్పింది. తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అడిగిన తర్వాత మా బామ్మర్ది అయినటువంటి శ్రీనివాస్ అనబడే వ్యక్తి దొంగతనం చేసి మొత్తం ఆయననే దొంగతనం చేసి ఈ కొంచెం అమౌంట్ నా మీద డౌట్ రాకుండా ఉండడం కోసం నువ్వు పెట్టమని చెప్పి చెప్పిండు అని చెప్పి చెప్పింది. అలివేలు కాదు, ఇప్పుడు ఈ సునీత అనబడే వ్యక్తి మా బామ్మర్దే ఈమెకి ఈ వస్తువులు పెట్టమని ఇచ్చిండు. మా ఓన్ బామ్మర్ది ఆయనే దొంగతనం చేసి ఆయన మీద డౌట్ రాకుండా ఉండడం కోసం ఈ వస్తువులు పెట్టమని చెప్పి ఇచ్చిండు అని చెప్పి చెప్పింది. ఒకవేళ మా బామ్మర్ది పెట్టమంటే వాళ్ళ ఇంట్లోనే ఎందుకు పెట్టాలి, వేరే ఇంకెక్కడైనా పెట్టమని చెప్పి చెప్పొచ్చు కదా. సో అతని పేరు చెప్పింది. తర్వాత ఇంకొకటి ఏం చెప్పింది, అతనే నాకు ఇంటి దగ్గరకు వచ్చి ఇది ఎక్కడైనా పెట్టేసి వదినా అని చెప్పి చెప్పిండు, అందుకోసమే నేను పెట్టినా అని చెప్పింది. సో ఫస్ట్ మంగళవారం రోజు ఆమె తీసుకుపోయినప్పుడు ఆమె చెప్పిన నిజాలు ఈ 3 రకాలుగా ఉన్నాయి. సో నెక్స్ట్ బుధవారం రోజు పోలీసులు ఏం చేసిరనంటే, నువ్వు నిజం చెప్పమ్మా, ఎందుకు ఇట్లా ఒకరి మీద మార్చి చెప్తున్నావు అని చెప్పి అడగగా, నేను ఒక శ్రీరామ జ్యువెలర్స్ అని చెప్పి ఒక గోల్డ్ షాప్లో ఒక 2 నెక్లెస్లు, ఒక నల్లపూసల తాడు కుదోబెట్టిన, ఆ షాప్కి తీసుకుపోయి చూపిస్తా అని చెప్పి ఆ షాప్కి పోలీసు వాళ్ళని మమ్మల్ని తీసుకుపోతే అక్కడ పోయిన తర్వాత ఏ రోజు వచ్చినామని అడిగితే వాళ్ళు ఆదివారం రోజు వచ్చిన, నేను ఆదివారం సాయంత్రం వచ్చిన, 5 గంటల ప్రాంతంలో వచ్చిన అని చెప్పి సీసీ కెమెరా ఫుటేజ్ ఉన్నాయి వాళ్ళ షాప్లో. వాళ్ళ సీసీ కెమెరా ఫుటేజ్ తీసి వాళ్ళు ఓపెన్ చేసి చూస్తే ఆ ఆదివారం రోజు మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఎప్పుడు రాలేదు, వాళ్ళకి ఎలాంటి వస్తువు ఇవ్వలేదు అనేది ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నారు. తర్వాత నువ్వు ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు, తీసింది నువ్వే అనే విషయం మాకు కన్ఫర్మ్ అయింది, కానీ నిజం చెప్పు. సో వాళ్ళతో కూడా మాట్లాడి మేము కేసు వాపస్ చేసుకునే విధంగా మాట్లాడతాం, నీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం, నువ్వు నిజం చెప్పమ్మా అని చెప్తే మల్లేశ్వరి అని మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంటుంది. సో ఆ అమ్మాయికి ఇచ్చిన అని చెప్పి తీసుకొచ్చి ఆ అమ్మాయి గోల్డ్ మొత్తం అమ్మాయికి ఇచ్చిన అని చెప్పి తీసుకొచ్చి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి అడిగింది అనమాట. అమ్మాయిని నీకు ఇచ్చిన కదా అంటే, నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చినావు సార్, మీకు కావాల్సిన ఎంక్వైరీ చేసుకుంటూ మా ఇంట్లో కూడా వెతుక్కోండి సార్ అని చెప్పింది. దాని తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి నేను కాళ్ళు ఏళ్ళు మొక్కి
ఎట్లనైనా చేసిన అది నాకు నీ మీద ఎలాంటి కేసు లేకుండా నిన్ను పోలీసు వాళ్ళు కూడా ఏమనుకోకుండా వాళ్ళని నా తరపున రిక్వెస్ట్ చేసుకొని బతిలాడతా ఎట్లనైనా చేసి నా బంగారం నాకు ఇచ్చేసి అని చెప్పి బతిలాడి ఆమె కళ్ళు తాగకపోతే కొంచెం నర్వస్ ఫీల్ అవుతుందని చెప్పానంటే నేను కళ్ళు తెప్పించి ఆమెకి ఒక సీసా కళ్ళు దాపి బతిలాడుకొని అడిగితే తమ్మి నాకు గుర్తొచ్చింది నేను ఎవరి దగ్గర పెట్టినో అక్కడ రాజాపూర్ దగ్గర తిరుమలాపూర్ అనే ఒక విలేజ్ ఉంది అక్కడ మా తమ్ముడు మా చిన్నమ్మ కొడుకున్నాడు వానికి నేను దొంగతనం చేసిన తర్వాత ఫోన్ చేస్తే వాడు వచ్చిండు వానికి మొత్తం బంగారం ఇచ్చి పంపించిన సో అక్కడ పోయి మనం తెచ్చుకుందాం నీ బంగారం నీకు ఇస్తాను నువ్వేం బాధపడకు నువ్వు కష్టపడి సంపాదించినావు నీ బంగారం నీకు ఇప్పిస్తుందమ్మి చెప్పింది ఆమె అట్లాగా చెప్పింది నీ బంగారం నీకు ఇప్పిస్తా అంటే దీనికి అనేక మంది సాక్షులు ఉన్నారు సో ఇక్కడ ఈ కాలనీలో ఉన్నటువంటి యూతే కానీ పోలీసు వాళ్ళే కానీ అనేకులు సాక్ష్యం ఉన్నారు అక్కడ ప్రత్యక్ష సాక్షులు సో చెప్తుంటే వినడం కాదు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు సో అట్లా చెప్పిన తర్వాత మళ్ళీ నా సొంత పైసలతో ఒక వెహికల్ మాట్లాడుకొని అక్కడ వాళ్ళ ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ కావద్దు పోలీసు జీపోతే అట్లా అని చెప్పి నేను నా సొంత వెహికల్ పైసలతో సొంత వెహికల్ తీసుకొని మాట్లాడుకొని అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆమె అతనికి కాల్ చేసినట్టు కానీ అతను ఇక్కడికి వచ్చినట్టు కానీ ఆ బంగారం తీసినట్టు కానీ ఎలాంటి ప్రూఫ్స్ దొరకలేదు పోలీసు వాళ్ళకి సో ఆ రాత్రి తీసుకొచ్చి ఆమెను వదిలేసారు సో ఆమెను మంగళవారం రోజు నైట్ పోలీసులు కొట్టిరు అనుకుందాం సో నేనైతే చూడలేదు కొట్టిరని అంటున్నారు బయట ఏం వార్తలు వస్తున్నాయంటే మీరు డబ్బులు ఇచ్చి పోలీసుల చేత కొట్టించారని చెప్తున్నారు అది అవాస్తవం అది 100% అవాస్తవం సో పైసలు పోగొట్టుకొని బంగారం పోగొట్టుకొని పైసలు ఇచ్చి వాళ్ళని ఒకవేళ చూడకపోతే మీరు అన్నట్టు డబ్బులు ఇచ్చి కొట్టించురు అనే మాట ఒకవేళ వాస్తవం అయితే అది ఎలాంటి కండిషన్లో జరుగుతుంది వాళ్ళకి ఖచ్చితంగా నాకు ఈ వ్యక్తి మీదనే అనుమానం ఉంది సో ఈ వ్యక్తితోటి నిజం రాబట్టండి అని చెప్పి పైసలు ఇచ్చి కొట్టియాలి సో ఆ పర్సన్ పెడుతుంటే కళ్ళారా చూసినాం కదా మేము సో అలాంటప్పుడు పైసలు ఇచ్చి ఆ పర్సన్ కొట్టియాల్సిన అవసరం లేదు కదా సో 100% ఒక 50%లో ఆమె పెట్టడం వల్లనే ఈమెనే దొంగ అనే విషయం మాకు కన్ఫర్మ్ అయింది సో అది 50% పోలీసులు కన్ఫర్మ్ చేయాలి దాన్ని ఈమెనే తీసిందా లేదా తీస్తే ఎక్కడ పెట్టింది ఏం కదా అనేది పోలీసులు ఇది చేయాలి సో వాళ్ళు పట్టుకొని పోయి వాళ్ళ పద్ధతిలో వాళ్ళకు ఏ విధంగా నిజం రాబట్టాలనిపించిందో వాళ్ళు చేసిర్రు అది అయిపోయింది సో మంగళవారం రోజు ఆమెను కొడితే బుధవారం రోజు మొత్తం ఈ 3 షాపులు తిప్పింది ఆమె ఏంది గోల్డ్ షాప్ అయితే ఏంది ఇక్కడ మల్లేశ్వరి వాళ్ళ ఇల్లు అయితేంది అక్కడ వాళ్ళ తమ్ముడు రాజాపూర్లో ఉన్న ఇదైంది ఈ మూడింటికి కూడా ఆమె ఎంతో ఆరోగ్యంగా నడుచుకుంటూ తిరిగి మరీ చూపించింది సో ఇక్కడికి కాలనీకి వచ్చినప్పుడు ఇక్కడ కాలనీ వాళ్ళందరూ అడగొచ్చు మీరు అప్పుడు ఆమె అస్వస్థతతో ఉందా యాక్టివ్గా నడిచిందా లేదు అక్కడ శ్రీరామ జ్యువెలర్స్ అని చెప్పి గాంధీనగర్ కాలనీలో ఒక జ్యువెలరీ షాప్ ఉంది సో ఆ జ్యువెలరీ షాప్లో సీసీ ఫుటేజెస్ మీకు కనిపిస్తాయి సో ఆమె కుంటుకుంటూ వచ్చిందా ఆమె 2-3 నడిపించుకొని వచ్చిరా ఆమెని నడుచుకుంటూ వచ్చిందా అనేది మీకు అసలు ఆ షాప్లో ఉన్న సీసీ ఫుటేజెస్ ఆధారంగా మీకు ఆమె యాక్టివ్గా ఉందా కండిషన్లో లేదనేది తెలుస్తుంది ఆమెను ఓన్లీ కొట్టింది అని మనం అనుకుంటున్న రోజు ఏదైతే ఉందో అది ఓన్లీ మంగళవారం రోజు మాత్రమే అది కూడా నైటు యాక్టింగ్ చేస్తున్నారు మీరు చెప్పేది చెప్తున్నా అది బుధవారం రోజు ఆమెని అడిగితే ఇక్కడ 3 ప్లేసెస్ చెప్పింది గురువారం రోజు పోలీసులు పిలవలేరు ఆమెని శుక్రవారం రోజు పిలవలేరు శనివారం రోజు పిలవలేరు ఈ 3 రోజులు కూడా ఆమెను పోలీస్ స్టేషన్కి పిలవలేదు సార్ మరి ఈమెనే సస్పెక్ట్ అని చెప్పి మనం అనుకుంటున్నాం కదా మరి ఈమెను ఎందుకు ఎంక్వైరీ చేస్తలేదు సార్ ఎందుకు పిలవట్లేదు అని అడిగితే పోలీసు వాళ్ళు ఏం చెప్పారంటే ఆమె 4 రకాల సమాధానాలు చెప్పింది మాకు 4 చోట్ల తిప్పింది మమ్మల్ని సో ఆమె ఇయ్యాలా ఇయ్యొద్దా చెప్పాలా వద్దా అని చెప్పి సస్పెన్షన్లో ఉంది ఒకవేళ ఏ పర్సన్ దగ్గర ఉందో గోల్డ్ అని చెప్తే ఆ పర్సన్ కూడా రిస్క్లో పడుతుందని చెప్పి ఆలోచిస్తుందేమో సరే ఆమెకు ఆలోచించుకున్న టైం ఇద్దాము సో ఇప్పుడు ఆమె మనం ప్రెషర్ పెట్టొద్దు ఒక 2 days వదిలేద్దాం ఒకవేళ ఈ కవర్లో బంగారం తీసుకొచ్చి పెట్టినట్టు ఒకవేళ మొత్తం బంగారం కూడా తీసుకొచ్చి పెడుతుందేమో వెయిట్ చేద్దాం ఒక 2 days అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పారు సరే సార్ దానికి నేను కూడా ఓకే వెయిట్ చేస్తాను అని చెప్పిన సో ఈ 2 రోజులు ఏదైతే గురువారం ఉందో శుక్రవారం ఉందో శనివారం ఉందో ఈ 3 రోజులు కూడా ఆమె ఇక్కడే ఉంది స్నానం చేసుకోవడము బయట వచ్చి అరుగు మీద కూర్చోవడము తల ఆర్చుకోవడము ఇక్కడ కాలనీలో ఉన్న అందరూ చూసిరు మీరు కావాల్స్తే కాలనీలో ఉన్న వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు సో తర్వాత శనివారం రోజు వీళ్ళు వెళ్ళి ఏం చేశారంటే ఇప్పుడు పత్రికలను పిలుచుకొచ్చుకుంటారు పత్రికలు వచ్చేసి వీళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడం పత్రికలు వీళ్ళని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో మీరు ఇట్లా కొట్టిగంట చేసిరంటే చెప్పడము దాని తర్వాత మేము అక్కడ ఉండాలంటే మాకు భయం అవుతుంది వాళ్ళు మమ్మల్ని తిడుతురు చేస్తురు మాకు వాళ్ళు తిట్టడం వల్ల మాకు భయం అవుతుందని చెప్పి పోలీస్ స్టేషన్లో చెప్తే పోలీసు వాళ్ళు ఏం చెప్పారంట సరే ఇక్కడ ఉండడం వల్ల మీకు భయం అవుతుంది అంటారు కదా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి పాపిరెడ్డి కూడా ఒక 4 days వెళ్ళిపోండి ఒకవేళ అవసరం అనిపిస్తే మేము పిలుస్తాం ఈ 4 days కూడా మేము వెళ్ళిపోమని చెప్పారు సో ఆ రోజు సాయంత్రం 5 గంటలకు వాళ్ళ పాప వాళ్ళ బాబు వాళ్ళ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పాపిరెడ్డి కూడా వెళ్ళిపోయారు ఇప్పుడు శనివారం రోజు సాయంత్రం సో పాపిరెడ్డి కూడా శనివారం రోజు వెళ్ళిపోయిన పీపుల్స్ని ఎస్సీ కమిషన్ దళిత మహిళ మీద 3rd degree జరిగింది అని చెప్పి ఏదైతే న్యూస్ వచ్చిందో ఆ న్యూస్ చూసి ఎస్సీ కమిషన్ వాళ్ళు వచ్చారు వాళ్ళ ఇంటికి ఎంక్వైరీ కోసం వచ్చారు సో ఎంక్వైరీ కోసం వచ్చి వాళ్ళ మొబైల్ నెంబర్ కనుక్కున్నారు వాళ్ళ మొబైల్ నెంబర్ కనుక్కొని వాళ్ళు ఎక్కడ పాపిరెడ్డిగూడలో ఉంటే పాపిరెడ్డిగూడలో ఉన్న ఆ సునీతని హాస్పిటల్కి తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిషన్ చేయించి వాళ్ళ ఎస్సీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేంత వరకు ఆమెని హాస్పిటల్లో అడ్మిషన్ చేసి హాస్పిటల్లోనే ఉంది అని చెప్పి సీన్ క్రియేట్ చేస్తారు సో అది మామూలుగా మంగళవారం రోజు కొడితే బుధవారమే అడ్మిషన్ కావాలి సరే కాదు గురువారం రోజే కావాలి లేదు శుక్రవారం రోజు కావాలి లేదు శనివారం రోజు కావాలి ఆమె హాస్పిటల్లో అడ్మిషన్ అయింది ఆదివారం రోజు పోలీసులు ఆమెను తీసుకెళ్ళి ఒకళ్ళు కొట్టిరు అనుకునే మనం సిచ్యువేషన్ జరిగింది మంగళవారం రోజు సో హాస్పిటల్లో అడ్మిషన్ కాకుండా ఇన్ని రోజులు ఎందుకు ఉంటుంది ఇన్ని రోజులు ఒకవేళ అడ్మిషన్ కాకుండా ఉంటే యాక్టివ్గానే ఉన్నట్టే కదా సో ఇక్కడ ఈ కమిషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ కమిషన్ వాళ్ళు కానీ రాజకీయ నాయకుల లబ్ధి కోసం కానీ
ఆమె అస్వస్థతకు గురైందని చెప్పి ఆమెను తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిషన్ చేసి ఆమె మీద సింపతి చూపించడము ఇది చేయడం లాంటిది క్రియేషన్ చేశారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మహిళను కొట్టడము, మహిళ మీద పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడము అనేది దాన్ని మేము కూడా బాధపడుతున్నాం, దానికి మేము కూడా చింతిస్తున్నాం. సో మేము వాంటెడ్గా అయితే ఆమెను కొట్టమనే కానీ పైసలు ఇచ్చి కొట్టడమే కానీ జరగలేదు. అది కావాల్సి మీరు నిజాలు తెలుసుకోవచ్చు. ఓకేనా, ఆమెను కొట్టడం మాకు కూడా బాధాకరంగా ఉంది. సో ఇప్పుడు ఈ రాజకీయ నాయకులందరూ వచ్చి ఆమెను పరామర్శించడము, ఈ ఎస్సీ కమిషన్ వాళ్ళందరూ వచ్చి ఆమెను పరామర్శించడం వల్ల ఈ కేసు అనేది తప్పుదోవ పడుతుంది, ఇది వన్ సైడ్ ట్రాక్ అవుతుంది, ఆమెను ఈ కేసు నుంచి డైవర్ట్ చేస్తున్నారు అని మాకు అనిపిస్తుంది. సో ఈ 24 తులాల బంగారం పోగొట్టుకొని రక్కల కష్టంతో రూపాయి కూడబెట్టుకొని సంపాదించుకున్న మా ఈ బంగారం మాకు దక్కేలాగా చేయాలంటే దీన్ని సైడ్ ట్రాక్ పట్టియకుండా, సో వాళ్ళని కొట్టకుండా, సో వాళ్ళ ద్వారా ఏ అనాలిసిస్ ద్వారా అయితే వాళ్ళతో నిజం చెప్పించగలుగుతారో, ఏ టెక్నాలజీ ద్వారా వాళ్ళతో నిజం చెప్పించగలుగుతారో, ఒకవేళ వాళ్ళే కాకపోతే ఇంకెవరో కనిపెట్టి మా బంగారాన్ని మాకు వచ్చే విధంగా, మాకు కూడా న్యాయం జరిగే విధంగా ఈ కమిషన్లు అయితేంది, ఈ రాజకీయ నాయకులు అయితేంది, ఈ వార్తాపత్రికలు అయితేంది, ప్రతి ఒక్కరు కూడా ఆమె తరపున పోరాడే ప్రతి ఒక్కరు కూడా మా తరపున కూడా పోరాడి మాకు జరిగినటువంటి నష్టాన్ని కూడా మాకు పూర్తి చేసి మాకు కూడా న్యాయం జరిగించాలి. సో మీ పేరు ఏం పేరు? నాగేందర్. చూసాం కదా, మనం నాగేంద్ర గారు అంటే ఎవరైతే ఈ బంగారం అదేవిధంగా డబ్బుని ఎవరైతే కోల్పోయారో, సో ఆ వ్యక్తి మనతో మాట్లాడడం జరిగింది, నాగేంద్ర గారు. సో ఆమె దెబ్బలు తిన్న మహిళ, దళిత మహిళ అయితే ఇక్కడ వస్తువులు పోగొట్టుకొని బంగారం పోగొట్టుకొని నష్టపోయినటువంటి నేను కూడా దళిత మహిళనే, దళితున్నే, మా చెల్లి కూడా దళిత మహిళే. ఆమె పెళ్లి కోసం దాచిపెట్టుకున్న బంగారం అనేది పోగొట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ బంగారం రికవరీ కాకపోతే మేము మళ్ళీ ఆ బంగారాన్ని సంపాదించుకోవడానికి కానీ, ఆమెకు పెళ్లి చేయడానికి కానీ చాలా ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి దళితుల తరపున నిలబడాలనుకునే ప్రతి నాయకుడు, ప్రతి ప్రెస్ వాళ్ళు, ప్రతి కమిషన్ వాళ్ళు మా తరపున కూడా నిలబడి మాకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది, సో ఏ ఎంక్వైరీలో మా బంగారం బయటపడుతుందో ఆ విధంగా మాకు న్యాయం. సో చూసాం కదా, ఇప్పుడు నాగేంద్ర గారు మనతో మాట్లాడడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు బంగారం కోల్పోయారో ఆయన మనతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆయన మాట్లాడిన కాంటెక్స్ట్ ఏంటంటే, మా బంగారం మాకు తెచ్చింది, మేము కావాలని ఆమెను కొట్టివ్వలేదు, పోలీసులు కూడా ఎటువంటి డబ్బు ఇవ్వలేదని ఈయన కాంటెక్స్ట్లో ఆయన చెప్తున్నారు. సో ఈయన కూడా నేను ఒక దళితుడిని, అదేవిధంగా మా చెల్లి ఒక దళితురాలని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈయన సైడ్ నుంచి మనం విన్నాం కాబట్టి ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు సునీత సైడ్ నుంచి కూడా విన్నాము. సో ఓవరాల్గా మీరే చెప్పాలి, ఎవరు దొంగ, ఎవరు అంటే ఎవరు బంగారం దొంగిలించారు, ఎవరు బంగారం దొంగిలించారు అనే విషయం మొత్తం మీరే చెప్పాలి. సో మనం సునీత దగ్గరికి వెళ్దాము, నెక్స్ట్ ఏరియా ఏఎస్పీ దగ్గర కూడా వెళ్దాము. చూడండి.